హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకైతే మార్కెట్ 140 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకి నిఫ్టీ గ్రాఫ్ చూసుకుంటే ఎస్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అప్రోచ్ అవుతున్నాము. 23,950 దగ్గర మనకి పివోట్ పాయింట్స్తో రెసిస్టెన్స్ సపోర్ట్లు గీసుకున్నాం కదా, అక్కడ కనిపిస్తూ ఉంది. ఎస్ మనకి ఎస్టర్డే హోల్డ్ చేసిన పొజిషన్స్ ఒకటి పాజిటివ్గా ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంటే దాన్ని ఎగ్జిట్ అయిపోయాను. ఎస్ ఇంకొక 22,950 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందన్నాను కదా, సో ఇప్పుడు సిఈ సైడ్ సెల్ పొజిషన్ తీసుకుందారని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. సో చూడండి 975 దగ్గర కొంచెం మనకి రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తూ ఉంది. సో ఆల్మోస్ట్ మనం అప్రోచ్ అవుతున్నాము. చూద్దాం. ఇక్కడ మనకి ప్రస్తుతానికి అయితే క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల నేను ఒక దూరంకి వెళ్ళి ఒక సిఈని బై చేస్తున్నాను. 1.6 ప్రీమియం తోటి 600 క్వాంటిటీ. ఇప్పుడు సిఈ పొజిషన్ తీసుకుందారని చెప్పి ఆర్డర్ పెడుతున్నాను. 23,300 సిఈ సెల్ చేస్తున్నాను. 32.95 అలాగే 375 క్వాంటిటీ. యాక్చువల్లీ మనం మార్కెట్ కొంచెం సెటిల్ అయ్యేంత వరకు టైం ఇవ్వండి. 9:30 దాటిన తర్వాత ఆర్డర్ పెట్టడానికి ట్రై చేయండి. కాకపోతే నేను ముందే తీసుకోవడం జరిగింది. మార్కెట్ గ్యాప్ అప్ అవడం వల్ల అక్కడ సస్టైన్ అవ్వదు, డౌన్ సైడ్ వస్తుందని చెప్పి అనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అలాగే మనం 23,300 సిఈ వెరీ దగ్గరలో తీసుకోవడం వల్ల దానికి క్యాపిటల్ ప్రొటెక్షన్కి అని చెప్పి ఒక అప్ సైడ్ 23,500 స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెడదామని చెప్పి చూస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి అయితే మనకి 13 రూపీస్లో ట్రేడ్ అవుతుంది ప్రీమియం. 24 రూపీస్ లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను. 23,950 దగ్గర సేమ్ 375 క్వాంటిటీ ఇన్ కేసు గ్యాప్ అప్ అని సస్టైన్ చేసి ఇంకా హయ్యర్ సైడ్ వెళ్తుంటే మనకి అన్లిమిటెడ్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పి, అలాగే టార్గెట్ని కూడా 50% పెట్టాను. అంటే 36 రూపీస్ వెళ్తే సడన్గా స్పైక్ వచ్చి అది ప్రాఫిట్ని బుక్ చేసి ఎగ్జిట్ అయిపోతారని చెప్పి. అలాగే మనం సెల్ చేసిన 23,300ని లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను ఇప్పుడు, అది ఎగ్జిట్కి. ప్రస్తుతానికి అయితే 32.25 ఉంది. 23 రూపీస్ దగ్గర లిమిట్ ఆర్డర్ పెడుతున్నాను బై చేయడానికి అని చెప్పి. కానీ మనం 200 పాయింట్స్ని దూరంగా వెళ్ళి స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెట్టాం కదా, అది టూ రిస్కీ అని చెప్పి అనిపించింది. సో దాన్ని వెంటనే ఆర్డర్ని క్యాన్సిల్ చేసేసి 23,400 సిఈని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ బై చేద్దామని చెప్పి ఆర్డర్ పెడుతున్నాను. 375 క్వాంటిటీనే. నో 19 రూపీస్ 15 పైసాలో కనిపిస్తుంది. 29 రూపీస్ దగ్గర పెడుతున్నాను స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. 28,990 పైసా దగ్గర. అలాగే టార్గెట్ని కూడా ముందే సెట్ చేసేస్తున్నాను 25%. అలాగే మోతిలాల్ ఓజ్వాల్ నాస్డాక్ 100 బాగా కరెక్షన్ వచ్చిందండి. ఈరోజు 6% డౌన్ అయిందని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టి వాటిని బై చేయడం జరిగింది. ఎస్ మార్కెట్ 22,970 దగ్గరలో హాల్ట్ అవుతుందని చెప్పి అనుకున్నాను, కానీ అది బ్రేక్ అయిపోయింది. 23,000 సైకలాజికల్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయి అప్ సైడ్ మూవ్ అవుతూ ఉంది. చూడండి ఆల్మోస్ట్ స్పైక్ 3 క్యాండిల్స్లోనే మనకి 50 పాయింట్స్ అప్ సైడ్ వచ్చేసింది. నెక్స్ట్ హాల్ట్ 23,090 దగ్గర ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మనం పొజిషన్స్ తీసుకుంటాం కదా, అది ఎప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్ దగ్గర గ్రాఫ్ అప్రోచ్ అయినప్పుడే తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తూ ఉన్నాము. అలాగే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా నాకు సేమ్ 23,090 కనిపిస్తూ ఉంది. సో అందువల్ల మనకి నెక్స్ట్ హాల్ట్ 23,090 అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే ఇంకా నెక్స్ట్ 23,210 అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ టైము 1:42 అయింది. చూసారా 11,800 రూపీస్ లాస్లో కనిపిస్తూ ఉంది. మనం ఆల్రెడీ ఈ మంత్ సరిపడా టార్గెట్ అచీవ్ అయిపోయాం కాబట్టి నేను కొంచెం రిస్క్ తీసుకుందామని చెప్పి దగ్గరలోకి వచ్చి 23,3
300 సిఈని సెల్ చేయడం జరిగింది. చూద్దాం ఈరోజు మనకి లాస్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుందేమో. అలాగే మనం ఎస్టర్డే హోల్డ్ చేస్తున్న 23,750 కొంచెం ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంటే దాన్ని ఎగ్జిట్ అయిపోయి కొత్తగా పొజిషన్ తీసుకుందారని చెప్పి చూస్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు గ్రాఫ్ 23,070 దగ్గర కనిపిస్తూ ఉంటే నేను ఒక 23,200 సిఈ పొజిషన్ని సెల్ చేయడం జరిగింది, 225 క్వాంటిటీని. మనం సిఈ పొజిషన్ తీసుకున్న వెంటనే మార్కెట్ ఒక పెద్ద క్యాండిల్ డౌన్ సైడ్ వచ్చిందండి, ఆల్మోస్ట్ 35 పాయింట్స్. సో చూద్దాం మనకి ఇప్పుడు సెల్ చేసిన పొజిషన్ ఎంత ప్రాఫిట్ ఇస్తుంది అన్నది. 23,200 సిఈని సెల్ చేసాం కదా, అది హెవీ ప్రీమియంలోనే సెల్ చేసాం, 83 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్. సో ప్రస్తుతానికి అయితే 75 రూపీస్ ప్రీమియంలో ఉంది, 2,000 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. మనకి 23,300 హెవీ లాస్లో కనిపిస్తుంది కదా, అది కొంచెం కూల్ ఆఫ్ అయింది. అలాగే మన ఈటీఎఫ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఈరోజు బాగానే కరెక్ట్ అయ్యాయి. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, మాన్ 100 ఆల్మోస్ట్ 6% డౌన్ అయింది. సో వీలైతే ఈరోజు కొంచెం హెవీ క్వాంటిటీని యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఫార్మాబీసీ కూడా మంచి వాల్యుయేషన్లో ఉన్నాయి, స్మాల్ క్యాప్ కూడానే. సో మళ్ళీ బ్యాక్ టు అవర్ ట్రేడ్స్, ఆల్మోస్ట్ 1200 లాస్ట్లో కనిపిస్తూ ఉంది. నేను స్క్రీన్ కంటిన్యూస్గా చూడడానికి అవ్వలేదండి. సో ఒక టైంలో ఇది ఆల్మోస్ట్ మనకి 18,000 లాస్ట్లో కనిపించింది. సో ప్రస్తుతానికి అయితే మార్కెట్ హెవీ ఫాల్ వచ్చిందండి. చూడండి, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ డౌన్ ఫాల్ వచ్చిందండి. సో ఈ టైంలో బాగా కొంచెం ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాను. ఆర్డర్స్ చేంజ్ చేయడానికి మనం 23,200 సిఈని సెల్ చేసాం కదా, ఆల్మోస్ట్ 5,800 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంటే దాన్ని ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఆ టైంలో అయితే 23,900 వరకు స్వింగ్ వచ్చిందండి, కానీ వెంటనే 23,950 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని అక్కడే కన్సాలిడేట్ అవుతుంది చూడండి. అలాగే ఒక పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాం కదా, సో మన బై పొజిషన్ 24,200 సిఈని కూడా ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతారని చెప్పి చూస్తూ ఉన్నాను. 600 క్వాంటిటీని అనవసరంగా ఉంచితే ప్రీమియం డికే అయిపోతుందని చెప్పి, సో దాన్ని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి సెల్ చేసేసాను. అలాగే మనకి ఓపెన్ పొజిషన్ 23,300 సిఈ ఉంది కదా, దాన్ని కూడా 23.5 రూపీస్ ప్రీమియం దగ్గర దాన్ని కూడా బై ఆర్డర్ పెట్టాను, లిమిట్ ఆర్డర్. సో టైం ఆల్మోస్ట్ 3 అయ్యింది. చూద్దామండి. వెంటనే 23,400 సిఈని కూడా సెల్ చేయడం జరిగింది, 15.95 ప్రీమియం దగ్గర, 450 క్వాంటిటీ. సో ఇది ఇంట్రాడే చేస్తున్నాను, ఇది కూడా ఎగ్జిట్ అయిపోతాను ఈరోజు. సో మనం ఆల్మోస్ట్ 10,600 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉన్నాము. సో 23,400 సిఈ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టాను, 14 రూపీస్ 20 పైసా దగ్గర. అలాగే స్మాల్ క్యాప్ కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఈటీఎఫ్ని బై చేద్దామని చెప్పి పెట్టాను, కాకపోతే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మనం కొత్త సిరీస్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఫిబ్రవరి మంత్. దానికి కూడా ఫిబ్రవరి మంత్ ప్రీమియమ్స్ ఒక సైడ్ తీసుకోవడం జరిగింది, పిఈ సైడ్. సో వీలైతే టుమారో సిఈ సైడ్ కూడా తీసుకొని నెక్స్ట్ కొత్త సిరీస్ని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు మనకు మార్కెట్ లాస్ట్లో హెవీ డౌన్ఫాల్ రాకపోతే చాలా లాస్లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చిందండి. లాస్ట్కి ఈరోజు కూడా మనం ప్రాఫిట్లోనే ఎండ్ అయ్యాము. సో ఈరోజుకి ఇంకే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి.